ఏపీడీఎస్సీలో అక్రమాల పేరుతో వైసీపీ కుట్ర రాజకీయం చేస్తోందని టీడీపీ నేత బీటెక్ రవి అన్నారు. ఫీజు రీఎంబర్స్మెంట్పై ర్యాలీ జరిగితే విద్యార్థులను తీసుకెళ్లొచ్చని, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలంటూ విద్యార్థులను తీసుకువెళ్లడం ఏంటని ప్రశ్నించారు. ఆయన మాట్లాడుతూ ఆయన 3 సార్లు ఎంపీ అయినాడు. మరి ఆయన ఏం మాట్లాడతాడో ఏమో. ఆ తర్వాత మళ్ళీ నన్ను అది మతి లేనోడు బుద్ధి లేనోడు ఏదో మాట్లాడినాడు. సరేలే నువ్వు అంటే 3 సార్లు ఎంపీ కాబట్టి నేను పడతాలేను అన్నా కూడా. ఆయన ఏం మాట్లాడుతున్నాడు, డిగ్రీకి వెళ్ళే స్టూడెంట్స్ ఇట్లా చేయడం తప్ప అని. ఇప్పుడు మీరు ఒక తప్పు పని చేశారు, ఇంకా మర్యాదగా తప్పు ఒప్పుకోవడమో లేదంటే సైలెంట్గా ఉంటే మేము దాని గురించి పట్టించుకోవడం లేదు కదా. మరి ఏదన్నా ఒక మంచి కార్యక్రమానికో ఫీజు రీఎంబర్స్మెంట్ గురించి చెప్పినాడు. ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు సరిగా చెల్లించకపోయినప్పుడు నువ్వు ధర్నా చేస్తూ ఉంటే ఆ కార్యక్రమానికి ఒకవేళ పోయినారంటే కొంచెం అర్థమన్నా ఉంటుంది. మీరు చేసింది ఒక తప్పుడు పని లేని ఆపాదించేదానికి. ఆ తర్వాత వాళ్ళు డిగ్రీ విద్యార్థులంట ఇప్పుడు భవిష్యత్తులో వాళ్ళు డిఎస్సి రాస్తారంట, వాళ్ళకు లేదా అని మాట్లాడతాడు. మళ్ళీ నాకు మతి లేదంట, తర్వాత నేను ఆకురౌడి తర్వాత వీధి రౌడి మాదిరి ప్రవర్తించిన అంట ఆయన మాట్లాడతాడు. ఆ రకంగా ఈ పిల్లలు అనేవాళ్ళు అసలు మీకు ఆయనకు ఒకవేళ 3 సార్లు ఎంపీ అయినచ్చు. బిఎన్ఎస్ చట్టం 317/1/B అంటే భారతీయ న్యాయ సంహిత చట్ట ప్రకారం తల్లిదండ్రులకు కళాశాల యాజమాన్యానికి సంబంధం లేకుండా వాళ్ళ అనుమతి లేకుండా ఇట్లా పిల్లలను రాజకీయ కార్యకలాపాలకు కానీ మీ సొంత ప్రయోజనాలకు వాడితే అది కిడ్నాప్ కిందికి వచ్చి దానికి 7 ఏళ్ళ జైలు శిక్ష. వీళ్ళకి బెయిల్ కూడా రాదు ఆ సెక్షన్ కనిపెడితే. అంతటి భయంకరమైన తప్పిదాన్ని ప్రతి ఒక్క తల్లిదండ్రులు మాకు అప్రిషియేట్ చేశారు. మీ పిల్లలను హైదరాబాద్లో ఉండే పిల్లలను బీఆర్ఎస్ ధర్నా చేసి ఆ ధర్నాకు మీ ఎంపీ గారి పిల్లలు హైదరాబాద్లోంచి తీసుకుపోయినప్పుడు అప్పుడు ఈ బాధ తర్వాత అప్పుడు అర్థమవుతుంది ఆయనకు.